హస్తినాపుర సింహాసనానికి మహారాజు లేకుండా కొంతకాలం ఉండిపోయింది. ఎందుకో తెలియాలి అంటే మీరు ఈ వీడియో చూడండి. అంబ భీష్ముడిని శపించేసి వెళ్లిపోయిన తర్వాత విచిత్ర వీర్యుడు అంబిక అంబాలికలను పెళ్లి చేసుకుంటాడు. బట్ కొంతకాలానికి పిల్లల్ని కనకుండానే విచిత్ర వీర్యుడు చనిపోతాడు. చంద్రవంశానికి నెక్స్ట్ జనరేషన్ అన్నది లేకుండానే పోతుంది. భీష్ముడేమో రాజు అవ్వను, నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. సత్యవతి భీష్ముడిని చాలా రిక్వెస్ట్ చేస్తుంది, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, రాజు కావాలి, నెక్స్ట్ వంశం వృద్ధి అవ్వాలి అని. బట్ భీష్ముడు ఒప్పుకోడు అనమాట. అప్పుడు భీష్ముడు అప్పట్లో పరశురాముడు భూమంతా తిరిగి అందరు రాజుల్ని చంపేశాడు కదా. అప్పుడు రాజులు ఎవ్వరు లేక, వానలు పడక, సింహాసనం మీద రాజులు లేకపోతే వానలు పడవు, పంటలు పండవు, ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడతారని అప్పట్లో నియోగ పద్ధతి అని వాడారనమాట. అంటే ఏదో ఒక మహర్షి, ఎప్పుడు కామం అన్నది రాని వాడు ఎవరో ఒక స్త్రీతో జస్ట్ సంతానం కోసం సంగమిస్తే తర్వాత వాళ్ళకి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. ఆ బిడ్డకి కానీ, ఆమెకి కానీ, ఆ ఋషికి కానీ ఎటువంటి సంబంధం ఉండదు. జస్ట్ సంతానం కోసం సంగమిస్తారనమాట. అలాంటి దాన్ని నియోగ పద్ధతి అంటారు. అది కలియుగంలో లేదు. సో అలా నియోగ పద్ధతిలో సంతానాన్ని పుట్టిద్దాము అంబికకు అంబాలికకు అని భీష్ముడు సత్యవతితో చెప్తాడనమాట. నెక్స్ట్ ఏం జరిగిందో రేపు చూద్దాం మనం.